నాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రెజెంట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అంతకంటే ముందు కూడా నేను 2 జాబ్స్ చేశాను. ఫస్ట్ నేను గ్రూప్ 4లో జాయిన్ అయ్యాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత నిర్మల్ జూనియర్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా కూడా చేశాను. ఆ తర్వాత నాకు ఇది వచ్చిన 3rd జాబ్. రీసెంట్గా జరిగిన దాంట్లో గ్రూప్ 3 కూడా వచ్చింది నాకు. సో ఫస్ట్ థింగ్, గవర్నమెంట్కి రుణపడి ఉండడం అనేది చాలా చిన్న మాట అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కల మాకు ఇది, ఒక పోస్ట్లో ఉండాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని ఆలోచించిన రోజంటూ లేదు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నుండి. సో వాళ్ళకి రుణం మేము ఎలా తీర్చుకుంటాము అనేది, ప్రజలకి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవాలనేదే నా గోల్ అండి. మీరు ఇచ్చిన పొజిషన్కి నా వల్ల అయిన దానికంటే ఎక్కువగానే ట్రై చేసి రేవంత్ గారికి కావాల్సిన రిజల్ట్ మేము దగ్గర ఉండి చేస్తామని ప్రమాణం చేస్తున్నానండి ఈ వేదిక మేరగా. ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమందిని ఒకే చోట కలవడం, మాకు పరిచయాలు పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫ్యూచర్కి. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే అండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రిపరేషన్లోనే మన మైండ్, హార్ట్ అండ్ సోల్ పెట్టాలి. సింగిల్ ఎజెండాతో పని చేస్తేనే మనకి ఏదైనా అవుతుంది. మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామని ఇంకో జాబ్ రాయకుండా ఎప్పుడు వదిలేయద్దండి. ఏ జాబ్కి ప్రిపేర్ అయినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా మన వంతు ప్రయత్నం మనం చేస్తే అది కాకుండా ఇంకేదైనా వస్తుంది. ఆ జాబ్ ఇచ్చే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను, జేఎల్ ఎందుకు రాయాలి అనుకుంటే ఆ ఫ్యూ మంత్స్ నాకు మెంటల్ బ్రేక్ డౌన్ నుంచి నేను తప్పించుకోగలిగా. మన పైన మనకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయగలుగుతాం. అండ్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు, ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇక్కడి వరకు రావడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఎంత టెన్షన్ పడ్డాను, నాకంటే డబుల్ టెన్షన్ వాళ్ళు పడేవాళ్ళు. ఆ కోర్ట్ కేసులు కానీ, జరిగిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ నాకంటే ఎక్కువ వాళ్ళు ఫేస్ చేశారు. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి తినేసి జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, కోర్ట్ కేసెస్ వాళ్ళు కూర్చొని ఫాలో అయ్యి నాకు చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒక బెడ్ రాక్గా ఉంటుంది మనకి ఎప్పుడు. ఫ్యామిలీతోనే కలుసుకొని, పేరెంట్స్ కూడా పిల్లల గోల్స్ అర్థం చేసుకొని వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తే అంతకంటే మనకు భాగ్యం ఇంకోటి ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, డౌట్ అంటే జరిగిన సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వివర్ లిటిల్ బిట్ అటు ఇటు ఉండే. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు అంత పర్ఫెక్ట్గా ఒక రీనోటిఫికేషన్ ఇచ్చి వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. వేరే నోటిఫికేషన్ రావడం, దానికి రిజల్ట్ వెంటనే రావడం, అది చూసి మాకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి ఈసారి ఖచ్చితంగా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్లోనే మేము చదివాము, రాసాము. అండ్ మేము అనుకున్నట్టే వచ్చింది. అంతకు మించి మాకు కావాల్సింది. చాలా మంది ఉమెన్స్ అంటే ప్రిపరేషన్ మధ్యలో ఆగిపోవడం కానీ, లేకుంటే వాళ్ళు మ్యారేజ్ చేసి పంపించేయడం కానీ ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో మీ తరపు నుంచి ఏం చెప్తారు? మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అండి. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కొందరు పెళ్ళైన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వగలుగుతాం అనుకున్న వాళ్ళు చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, ముందుగా కాదు అనుకున్న వాళ్ళు ఆపేసి చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్, జాబ్ కావాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు జాబ్నే మైండ్లో పెట్టుకుంటే అది ఈజీ అవుతుందండి. మ్యారేజ్ అనేది ఇంకొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ యాడ్ అవ్వడం వల్ల కొంచెం ఫోకస్ చేయలేకపోతామేమో అన్న ఉద్దేశంతో కొందరు ఉంటారు నాలాంటి వాళ్ళు. సో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్.